హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడి హల్వా అండి. మామిడి పండ్లతో హల్వాని ఈ విధంగా గనుక చేస్తారంటే నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందన్నమాట. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1/2 కప్పు వరకు పంచదార తీసుకోండి. పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా పంచదార తీసుకున్నాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా పంచదార మొత్తం వాటర్ లెవెల్లోకి వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం నేను లెమన్ ఎల్లో కలర్ని యాడ్ చేశాను. అది వేసాక ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి లేని వారు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఇలా ఈ నేతిలోకి వేసుకొని వేయించుకోవాలి. సో ఇలా నేతిలో వేయించడం వలన మంచి కలర్ వస్తుందండి. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇది వేగేలోపు ఇప్పుడు 3 మామిడి పండ్లు తీసుకున్నానండి. మామిడి పండ్లు తీసుకొని మామిడి గుజ్జుని ఈ విధంగా ఒక కప్పులోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మెత్తని ప్యూరీలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న ఈ గోధుమ పిండి ఈ నేతిలో బాగా వేయించుకోవాలని చెప్పాను కదా. సో ఇలా వేయించుకుని కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇలా అయ్యేటప్పుడు ముందుగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ షుగర్ సిరప్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉంటే బాగా దగ్గర పడుతుంది. సో ఇలా కొంచెం దగ్గర పడింది అనేటప్పుడు ముందుగా మనం మామిడి ఈ ప్యూరీలా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని వేసేద్దాము. చిన్న మామిడి పళ్ళు ఒక 3 తీసుకున్నానండి. పెద్దవైతే ఒకటైనా సరిపోతుందనమాట. సో ఈ మామిడి ప్యూరీ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చూసారా ప్యాన్కి అతుక్కోకుండా ఎట్లా వస్తుందో. సో ఇలా ఉండాలన్నమాట, ఇలా రావాలి. సో ఇలా వచ్చేటప్పుడే మనకి హల్వా అనేది చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా చాలా ఆరోగ్యకరమైన మామిడి హల్వా ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇందులోకి మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయాలనుకుంటే నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకుల్ని నేతిలో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అందులో కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టుగా ఇలా కలుపుకోవటం అనమాట. సో ఇలా 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేస్తూ 1 నిమిషం పాటు ఇంకొంచెం దగ్గర పడేటట్టుగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో వెంటనే మీ దగ్గర ఉన్న మామిడి పళ్ళతో ఈ విధంగా హల్వాని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత బాగుంటుంది మరి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసెస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.